హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. టుడే రెసిపీ జంతికలు. స్నాక్ రెసిపీ అండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. వెన్న బటర్ లేకపోయినా సరే వీటిని ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక ప్యాన్ని పెట్టుకోండి. అందులోకి 1 టీ గ్లాస్ వరకు మినపగుళ్ళను తీసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చి మంచి అరోమా వచ్చేంత వరకు వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ గ్లాస్ వరకు సగ్గుబియ్యంని తీసుకోండి. మినపగుళ్ళు సగ్గుబియ్యం సేమ్ క్వాంటిటీతో తీసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మినపగుళ్ళు సగ్గుబియ్యం రెండు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా రెండింటిని మిక్సీ పట్టుకొని స్మూత్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి జల్లెడని పెట్టుకోండి. ఇందులోకి 2 గ్లాసుల వరకు బియ్యం పిండిని తీసుకోండి. ఇది అప్రాక్సిమేట్లీ 1/2 kg గ్లాస్ అండి. ఈ గ్లాస్ తోటి నేను 2 గ్లాసుల వరకు బియ్యం పిండిని తీసుకున్నాను. ఈ 2 గ్లాసుల బియ్యం పిండి క్వాంటిటీకి 1 టీ గ్లాస్ వరకు సగ్గుబియ్యం, 1 టీ గ్లాస్ వరకు మినపగుళ్ళను తీసుకున్నాను. సేమ్ నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేశారంటే మీకు చక్రాలు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా పిండిని జల్లెడ పట్టుకోవాలి. ఇలా బియ్యం పిండి జల్లించిన తర్వాత అందులోనే మళ్ళీ జల్లెడ పెట్టుకొని ముందుగా మిక్సీ పట్టిన మినపగుళ్ళు సగ్గుబియ్యం పౌడర్ని కూడా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకోవడం వలన మనకి ఎటువంటి బరక అనేది పిండిలో యాడ్ కాకుండా ఉంటుంది. ఈ విధంగా మిగిలిన దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఓన్లీ స్మూత్ పౌడర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా మీకు మిగిలిందంటే మళ్ళీ మిక్సీ పట్టుకొని జల్లించుకొని యాడ్ చేసుకోండి. ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు పిండిలో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేయండి. మీ స్పైసీనెస్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ వరకు వాముని యాడ్ చేయండి. వాముని చేతిలో వేసుకొని ఈ విధంగా రబ్ చేసి యాడ్ చేయండి. ఇలా చేయడం వలన మంచి అరోమా అనేది వస్తుంది. ఉప్పు, కారం, వాము అనేది పిండిలో బాగా కలిసే విధంగా చేతితోటి కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు వేడి నూనెని యాడ్ చేయండి. ఇలా వేడి నూనె అనేది వేయడం వలన జంతికలు క్రిస్పీగా వస్తాయి. ఇలా వేడి నూనెని వేసుకున్న తర్వాత మీ చేయి వేడి పట్టలేకపోతే స్పూన్తో మిక్స్ చేయండి ముందుగా. తర్వాత చేతితోటి ఈ విధంగా రబ్ చేస్తున్నట్టు పిండి ఆయిల్ అబ్జర్వ్ చేసే విధంగా కలపాలి. ఆయిల్ పిండికి సరిపోయిందా లేదా అనేది ఎలా తెలియాలంటే మనకి పిండి కలుపుతున్నప్పుడు ఇలా ముద్దగా చేసామంటే ముద్దగా వచ్చిందంటే ఆయిల్ సరిపోయిందని అర్థం. లేదు ముద్దగా రాలేదని అంటే మీరు ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేడి చేసి యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చాలామంది చక్రాలు, చెక్కలు ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు హాట్ వాటర్ని యూజ్ చేస్తారు. నేనైతే ఇక్కడ నార్మల్ వాటర్నే యూజ్ చేస్తున్నాను. కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. అంత గట్టిగా కాకుండా అంత మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండేటట్టు మనం పిండిని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పిండి ఆరిపోకుండా దీని మీద ఒక ప్లేట్ని పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. హీట్ అయ్యేలోపు పిండిని చక్రాల మిషన్కి సరిపడా తీసుకొని ఈ విధంగా ఉండలుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి.
ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవడం వలన ఫాస్ట్గా మనం చక్రాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. తోటి మీరు చక్రాలు ప్రిపేర్ చేస్తున్నట్లయితే లోపల ఆయిల్ని అప్లై చేసి అందులోకి పిండి ముద్దను పెట్టుకోండి. ఇలా మిషన్కి సరిపడా పిండిని పెట్టుకున్న తర్వాత క్యాప్ తోటి క్లోజ్ చేయండి. ఫిట్ చేసుకున్న తర్వాత వేడి ఆయిల్లో జంతికలను వేసుకోవడమే. జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియోని పోస్ట్ చేశాను. అనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు నేను ఈ జంతికల్ని ఓల్డ్ టైప్ మిషన్ తోటి ప్రిపేర్ చేస్తున్నాను. ప్రిపేర్ చేసేటప్పుడు ఏ మిషన్ యూజ్ చేసినా ముందు లోపల సైడ్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవడం వలన గట్టిగా లేకుండా ఈజీగా పిండి అనేది బయటకు వస్తుంది. అప్పుడు ఈజీగా చక్రాలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓల్డ్ టైప్ చక్రాల మిషన్ అండి, ప్రెస్సింగ్ మిషన్ అండి ఇది. దీంతో చక్రాలను ప్రిపేర్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, చేతులు కూడా కొంచెం నొప్పిగా ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ జంతికల్ని ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. మనకి ఇవి ఏగినాయా లేదా అని ఎలా తెలుస్తాయి అంటే ఆ బబుల్స్ అనేవి కంప్లీట్గా తగ్గిపోతాయి. చేసుకోవడం కష్టంగా ఉంటే ఇలా గరిటకి ఆయిల్ రాసి దాని మీద మనం జంతికల్ని ఇలా ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు. ఈజీగా గరిట నుంచి రిమూవ్ అవుతాయండి ఆయిల్ అనేది గంటికి రాయడం వలన. వచ్చేంత వరకు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. పైన ఈ బబుల్స్ అనేవి పూర్తిగా తగ్గిపోయినాయి అంటే మనకు చక్రాలు బాగా వేగినాయి అని అర్థం. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ప్రాసెస్లో పిండి మొత్తాన్ని ఈ విధంగా జంతికల్లాగా వేసుకోవడమే. పిండి క్వాంటిటీకి నాకు జంతికలు ఈ గిన్నెకి వచ్చినాయి. మీకు ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే పిండిని క్వాంటిటీ పెంచుకుంటూ పోవాలి. అర్థమవుతుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయి అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.